డార్లింగ్, నిన్ను ప్రేమించాక ఇప్పటికీ 3 పుట్టినరోజులు గడిచిపోయినాయి. 3 30 అనుకున్నానే. చాలే, ఇలా నీళ్లు నవ్వులావంటే నేను ముసల్దాన్ని అయిపోతాను. దట్స్ ఫైన్. నేను మీతో పాటు ముసలాన్ని అవుతాను. ఇప్పుడు ఇద్దరు హ్యాపీ ఓల్డ్ రొమాన్స్, డ్యూయెట్లు, ట్రిప్లెట్లు, ఆమ్లెట్లు. జోక్ కాదు, ఇంకా నేను వెయిట్ చేయలేను. లైఫ్ బోర్ కొడుతుంది. మీ నాన్నతో నా గురించి ఎప్పుడు చెప్తావు? చెప్పొచ్చు, కానీ మా ఫాదరు కొంచెం చేదస్తం మనిషి, ఎప్పుడు చిరుబుర్లాడుతుంటాడు. అసలు ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసో తెలీదు. తెలిసినా ఆయన ఒప్పుకుంటాడో లేదు, అదే కొంచెం భయంగా ఉన్నది. మరెలా? మరి కొంచెం టైం ఇవ్వు. మా ఫాదర్ మంచి మూడ్లో ఉండగా చూసి, డాడీ డాడీ నేను ప్రతి యంగ్ గర్ల్ని ప్రేమించాను, మరి ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాలంటే మీరు ఒప్పుకోవాలి కదా, మరి మీరు ఒప్పుకుంటే కదా. అప్పుడు మీ ఓల్డ్ చేదస్త ఫాదర్ ఏమంటాడో తెలుసా? నోరు మీరా ఇడియట్, ప్రేమ గేమ అన్నామంటే నీ కాళ్ళు విరగొట్టేస్తాను జాగ్రత్త అంటాడు. నాకు తెలుసు డాడీ, మీరు కాళ్ళే కాదు చేతులు కూడా విరగొట్టేస్తారు. డాడీ సరే రాణి, మా డాడీ. ఎరా, నేను చేదస్త ముసలోడ్నే, ప్రేమల గురించి నాకేమీ తెలియదా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని కాదండి ఈ అమ్మాయి. యూ షట్ అప్. ఇట్రా అమ్మాయి. నీ పేరు? రాణి. ఏ దేశానికి? రాధారాణి. నీ వయసు? 18. 19 కదా? ఏం చదువుతున్నావు? బిఏ. పాస్ అవుతావా? ఎక్కడ ఉంటున్నావు? 14 గాంధీనగర్. 14 గాంధీనగర్. నమస్కారం. నమస్తే. తమరు మీ అయ్యగారు ఉన్నారా? పైన పిలుస్తాను, కూర్చోండి. హలో శేఖర్. నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు శేఖర్. మన ఇద్దరి దారులు ఒకటి కాకపోయినా మన పిల్లల మనసులో ఒకటయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈ పెళ్లి జరగదు. ఎందుకని? ఎందుకేమి? నువ్వు ఒక దొంగవి, సంస్కారహీనుడి, స్మగ్లర్. అలాంటి వాడి కూతురు నా కోడలు కావటం ఇట్స్ ఇంపాసిబుల్. నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. శేఖర్, ఆవేశపడకు. నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, కానీ నా కూతురు ఉత్తమరాలు. వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు. నా మీద ఉన్న అసహ్యంతో నువ్వు ఈ పెళ్లికి కాదనకు. నా అన్నీ తెలిసి సంబంధానికి నేను ఒప్పుకోను. గుడ్ బై. ఆగో, నిన్ను చంపైనా సరే నా కూతురి పెళ్లి నీ కొడుకుతో జరిపి తీరుతాను. బెదిరిస్తున్నావా? కాల్చు, కాల్చు. స్టూపిడ్ ఫెలో. శేఖర్, మా మాట విను. హలో పోలీస్ స్టేషన్. డాడీ, అంకుల్ ఎందుకు పని చేశారు? మా డాడీని ఎందుకు చెప్పారు? ఆయన మీకే అపకారం చేశారు అంకుల్. డాడీ, 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 డాడీ. ఏంటండి? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ హత్య? నేనే ఈ హత్య చేశాను. ఐ కాంట్ బిలీవ్. నేను నమ్మను. ప్లీజ్ అరెస్ట్ మీ. స్టేట్ వర్సెస్ సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్.
నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్ శేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ముద్దాయి నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. ఆ హత్య చేసింది నేనే. లేదు. ఎందుకు ఈ పని చేశారు? ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్స్. అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నా సమ్మతిని కూడా ఇచ్చాను. కానీ నిరంజన్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లికి అంగీకరించలేదు. వాళ్ళ తరఫున నేను కోరాను. ఈ పెళ్లి చేయమని ప్రాధాయపడ్డాను. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. కానీ అతను అంగీకరించలేదు. చివరకు విసిగి వేసారి నేనే ఈ హత్య చేశాను. డాక్టర్ ఫోన్ చేయండి. మా డాడీ ఈ హత్య చేసి అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు. ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా. నాకు తెలుసు బాబు, మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఎవరి కోసం, దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకుంటాను. ఈ బోన్లో నిలబడ్డ ఈ ముద్దాయి తన చిన్ననాటి స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపాడు. అర్థం లేని ఒక చిన్న కారణానికి అమానుషమైన హత్య చేశాడు. ఇట్ ఈస్ బ్రూటల్, ప్రీమెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ముద్దాయి తరఫున ఎవరు వాదిస్తున్నారు? నేనున్నాను మీ లార్డ్. జస్టిస్ సంధ్యాదేవి గారు, మీరా? అవును, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, ప్రొసీడ్. మిలాడ్, బోన్లో నిలబడిన ముద్దాయి శేఖర్ అనురాగంతో అభిమానంతో చిన్నతనం నుంచి తనే తల్లి తండ్రి అయి తన కొడుకు శ్యామ్ని పెంచారు. తల్లి లేని లోటు కూడా ఆ బిడ్డ జీవితంలో తొంగి చూడలేకుండా తనే సర్వస్వం అయి పెంచారు. ఆ ముద్దుల బిడ్డ కోరి చేసుకుంటానన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కోసం సాంప్రదాయాన్ని కూడా కాదని స్వయంగా ఆడపిల్ల తండ్రిని కలుసుకోవడానికి వెళ్లారు. అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఈ హత్య చేశారంటే నమ్మశక్యం కాదు. అసలు ఆడపిల్ల తండ్రిని హత్య చేసి ఆయన సాధించగలిగింది ఏమిటి? సమాజంలో బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ యువతరాన్ని ఆరోగ్యకరమైన పందాలో తయారు చేసే ప్రొఫెసర్ బాధ్యతని చేపట్టిన ఒక పెద్ద మనిషి ఇలాంటి హత్య చేశారంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అండ్ ఇన్కాంగ్రియస్. ఆయనే మా డాడీని హత్య చేశారు, సందేహం లేదు. ఆయనే చేశారని నువ్వెలా చెప్పగలవు? ఆయనే డాడీ పక్కనున్నారు. పైగా హత్య చేశానని ఆయనే చెప్పారు. హత్య జరిగినప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు. లేరని నీకెలా తెలుసు? ఉండే అవకాశం లేదు. కానీ రూఢిగా చెప్పలేవు, అవునా? అంటే హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు, అవునా? అవును. అంటే నువ్వు చెప్పింది చెప్పగలిగేది కేవలం నీ అభిప్రాయం మాత్రం, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎందుకు వచ్చావు? లాయర్గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. నీ సహాయం నాకేం అక్కర్లేదు. మీకు అక్కర్లేకపోవచ్చు. మనిద్దరం కలిసి బతికే అవకాశాలు దూరమైనా నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఇంకా ఉంది. దాన్ని కాపాడుకోవాలని వచ్చాను. ఓహో, ఉన్నట్టుండి పతిభక్తి ముంచుకొచ్చిందే. ఇట్స్ ఆల్ రైట్. ఆ చర్చలకి నేను ఇక్కడికి రాలేదు. నిరంజన్ని హత్య చేసినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? చేశాను కాబట్టి. అది నిజం కాదు. నువ్వు లాయరవు కదా, కాదని రుజువు చేయి. నిజమేదో నిరూపించు. దానికి మీ సహాయం కావాలి. నిజం చెప్పండి. ఎవరి కోసం మీరు ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నారు? ఎవరిని రక్షించాలని నీ తాపత్రయం? చెప్పండి ప్లీజ్. నేను చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళొచ్చు.
బాబు గారు లాగున్నారే. బాబు గారేనా? బాబు గారు, శేఖర్ బాబు గారు. నేనండి, రంగనాయకుల్ని. ఓ మీరా? మీరెక్కడికి వచ్చారు? నాలాంటి వెధవులు జైలుకి రావడంలో ఆశ్చర్యమే ఉందండి. కానీ తమరు ఇక్కడ ఏదో పరిస్థితుల ప్రభావంలో రావాల్సి వచ్చింది. మరి మీరెందుకు వచ్చారు? మా అత్తముండ చేసే దోపిడీలు చూస్తూ ఉండలేక దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టేశాను. జైలుకి వచ్చాను. అసలు మీ పండంటి జీవితాన్ని సర్వనాశనం చేసింది అదే కదండి. ఆవిడేం చేసింది? ఆ రోజు మీ చెల్లెలు కట్నానికని తెచ్చిపెట్టుకున్న డబ్బు కాజేసింది ఆ దౌర్భాగ్యురాలే కదండి. అన్నయ్య, ఏమిట్రా 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 రక్తం ఏంటి? బాబాయ్ ఈ హత్య చేయలేదన్నయ్య. నాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? ఆ నిరంజన్ని జగ్గుయ్య కాల్చి చంపాడు. ఎవడ్రా జగ్గు? ఎవడు? వాడే నిరంజన్ మనిషి. వాడే నన్ను కూడా. మోహన్ మోహన్ అనుకున్నది సాధించాడు రా గొర్రెడు. అవునా, పెద్ద ప్లానే వేశాడు. తండ్రిని పైకి పంపించాడు, పిల్లకి మొగుడవుతున్నాడు. అది ఈ జన్మలో జరగదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మర్యాదగా ప్రవర్తించు. ఆ పని చేయవలసింది నువ్వు. అనవసరమైన నఖరాలు మాని నా హృదయరాణి కాదు. లేదా ప్రతిరోజు చావలసి ఉంటుంది.
నాకు తెలియకుండానే నేను స్మగ్లింగ్ గ్యాంగ్లో ఇరుక్కున్నాను. అందులోంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ ముఠా వెనుక ఉన్న మనిషి నిరంజన్ అని తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడి ఆ గ్యాంగుతో తెగదెంపులు చేసుకోవాలని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ మా బాబాయి నిరంజన్ ఘర్షణ పడుతున్నారు. మా బాబాయిని చంపుతానని నిరంజన్ బెదిరిస్తున్నాడు. వదలకపోతే చంపేస్తాను. నిన్ను వదిలితే ఈ నేరం మా బాబాయ్ మీదకి వస్తుంది. జాగ్రత్తగా కాపలాగా. అలాగే. మా బాబాయ్ హంతకుడు కాడు. ఆ నిరంజన్ని హత్య చేసింది జగ్గు. నిరంజన్ హత్య కేసులో ముద్దాయి శేఖర్ నిరపరాధని కోర్టు విశ్వసిస్తుంది. ముద్దాయిని బేషరతుగా విడుదల చేస్తున్నాం. నేరస్తుడి జగ్గుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇందులో రుణమే ఉంది బాబు. నా డ్యూటీ నేను చేశాను. వస్తాను బాబు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. సంధ్య, మీరా రండి. సంధ్య, ఎన్నాళ్ళు నా చెల్లెల మరణానికి కారణం నువ్వు అనుకున్నాను. కానీ జైల్లో రంగనాయకుల ద్వారా నిజం తెలుసుకున్నాను. కట్నం డబ్బు కాజేసింది సూరమ్మట. సూరమత్తయ్య? అవును. ఎవరో చేసిన నేరానికి మన పండంటి జీవితం విచ్ఛిన్నమైంది. నిన్ను అపార్థం చేసుకుని తల్లి బిడ్డల్ని వేరు చేసి నీకు తీరని అన్యాయం చేశాను. సంధ్య, నన్ను క్షమించగలవా? అంత మాట అనకండి. అన్యాయం చేసింది మీరు కాదు. అహంకారంతో నాకు నేను అన్యాయం చేసుకున్నాను. ఇప్పటికైనా నా మీద ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది. మీకు దూరమై నేనెంత నష్టపోయానో అబ్బాయిని చూశాక అర్థం చేసుకున్నాను. చాలు, ఇన్నాళ్ళు ఒంటరి జీవితం అనుభవించింది చాలు. నాకే శిక్ష చాలు. ఏమండి, ఇప్పటికైనా మీ మనసులో నాకు స్థానం ఇస్తారా? ఆ స్థానం ఎప్పుడు నీది. ఏమండి? అమ్మా, రావాల్సిన సమయానికే వచ్చా. నీ కన్న తల్లి బ్రతికే ఉన్నా చనిపోయిందని అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు తల్లి ప్రేమకు నిన్ను దూరం చేశాను. కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్నా బాబు అని నోరారా పిలుచుకునే అదృష్టాన్ని నీ తల్లికి దూరం చేశాను. అవును బాబు, ఈవిడే నీ కన్న తల్లి. అమ్మా, 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 అమ్మా. రాణి, ఎవరనుకున్నావు? మా అమ్మ. అమ్మా, రాణి, నీ కాబోయే కోడలు. మమ్మల్ని ఆశీర్వదించండి.